అంతా గాలిపోయిన ట్యూబుల్లాగా అలా మౌనంగా ఉన్నారేమిట్రా? ఏమిటో కొంపతీసి మళ్ళీ ఏదైనా బస్సు హుస్సేన్ సాగర్ లోకి తోసారేమిట్రా? కాదండి, లోపలండి. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏమి జరగటం అంటే మనిషి ఫింగర్ దాన్ని తీసుకొచ్చి నాకు కట్టబెట్టావు. నా జీవితం సర్వం నాశనం అయిపోయింది. అయితే మొత్తం చొక్కా పట్టుకుంటావేమయ్యా? ఇదిగో హెడ్లైట్లన్నీ ఇటే ఫోకస్ చేస్తున్నాయి. వదలను వదులు చెప్తా. వదలంటే ఈలే కాదు, ప్రపంచం అంతా ఈ సీన్ చూడవలసిందే. నేను అలాగూ రోడ్డు మీద పడిపోయాను, నువ్వు కూడా రోడ్డు మీద పడిపోవాలంటే. ఇదిగో ఏంటయ్యా మీరు చూసేది? వెళ్ళండి బయటికి, వెళ్ళండి బయటికి. ఇప్పుడు మీరు నిజంగానే కొట్టుకుంటారండి? ఎవరు? మేమిద్దరమా? మేము కొట్టుకుంటే నువ్వు చూస్తావా? వాడు అడిగితే వెళ్ళిపోతాడు సార్. అలాగా నువ్వు రా. ఇదేంటి బాబు? నువ్వేంటయ్యా హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా? నువ్వు ఉంటావా మునుగుతావా? వెళ్తానండి. పద బయటికి పద. హలో పోలీస్ స్టేషన్. డోంట్ గెట్ అప్సెట్ సుధాకర్. కుమారి గురించి నేను నీకు ముందే చెప్పాను కదా. చెప్పారండి, అది మరీ ఎంత పెచ్చదని నాకేం తెలుసు. బాసు మీకు దండం పెడతాను, నన్ను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేయండి. ప్రశాంతంగా అడుక్కుంటూ ఫ్రీగా ఉద్యోగం చేసి పెడతాను. లేదా దాన్ని మీరే నాకు కట్టబెట్టారు కాబట్టి పరిష్కారం కూడా మీరే చెప్పండి. నన్ను అలా అపార్థం చేసుకోకరా మగడా. భార్యకు పొగరు పిచ్చి ఉన్నా, బస్సుకు స్టీరింగు బ్రేకులు లేకున్నా భరించొచ్చు కానీ అనుమానం రోగం ఉంటే మాత్రం భరించడం కష్టం. అందుకు నేనే ఉదాహరణ. నీ భార్యకు ఆ రోగం లేదు, సంతోషించు. నాకు హరికథ వద్దు, ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఈసారి కనుక కుమారి అతిగా ప్రవర్తిస్తే 2 పీకు. ఇంకా నయ్యం, వాళ్ళ అమ్మ వచ్చి 4 పీకుతుంది. ఆమె నేను 2 పీకుతా. నీకెందుకు? ఆమె సంగతి నేను చూసుకుంటా. ఒట్టు ఒట్టు. ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంది. టాప్కి చెయ్యి. వేశారు. నెక్స్ట్ ఫుల్ గా తొక్కు. తొక్కాను. స్టీరింగ్ గట్టిగా పట్టుకో. పట్టుకున్నాను. ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపో. ఫుల్ స్పీడ్ లో వెళ్ళిపోతాను. దాని మీద ఎక్కించి పచ్చడి చేస్తాను. ఈ రోజు నా చేతులు అయిపోయింది. నువ్వు పక్కే తప్పుకోబే. నన్నా ఇన్నేరా డకోటా.